RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శిరీషాదేవి సామాన్యమైన అంగన్వాడీ కార్యకర్త, మీలో ఒకటి మమేకమై పనిచేస్తుంది, మీ కష్ట నష్టాలు చూసుకుంటది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన త్యాగం చేసి నేనున్నానని చెప్పి మీ అందరి కోసం మీకు నేను భరోసాగా ఉంటాను. ఈ రౌడీ రాజ్యాన్ని మనందరి బిడ్డల్ని కాపాడుతానని చెప్పి ముందుకొచ్చారు. కాబట్టి ఈ రోజు ఒక చారిత్రాత్మక కూటమి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా కలిసి ఒక రాక్షస సమానానికి పడుతున్నారు. కాబట్టి మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన బిడ్డల భవిష్యత్తు 60 నెలల నుంచి మళ్ళీ దోచుకుంటారు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, అన్ని మాఫియాలే. కరెక్ట్ గా చూస్తే మన జీవితం చీకట్లో నెట్టేశారు. ఒక్క రోడ్ వేసారా? మనందరినీ కూడా అభివృద్ధి సున్నా చేశారు. రేషన్ కార్డులు తీసేశారు. ఒంటరి మహిళల్ని ఇబ్బంది పెట్టారు. ఈ రోజు మనం చూస్తే మనకి రావాల్సిన 5 కేజీల బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇక్కడ చేసింది ఏమీ లేదు. స్టిక్కర్లు వేసుకుంటున్నాడు అంతే. నేనేదో చేసేస్తున్నాను, నేను సంక్షేమం చేశాను, నేను మా ఇంటికి సంక్షేమం చేస్తే ఓటేయమంటున్నాడు. ఓటేద్దామా? జగన్మోహన్ రెడ్డి మనకి ఏమన్నా చేశాడా? మద్యపాన నిషేధం అన్నాడు, చేశాడా? రేట్లు పెంచేశాడు, 4 రెట్లు రేట్లు పెంచేశాడు. ఈ రోజు చూస్తే మనం మద్యం పేరుతో ఈ రోజు విషాన్ని ప్రజలకి పోస్తున్నాడు. 35 లక్షల మంది లివర్లు పాడై హాస్పిటల్ బారిన పడ్డారు. ఈ రోజు ఇలాంటి వ్యక్తి ప్రజల కోసం ఆలోచిస్తాడా? 30,000 మంది చనిపోయారు. మన రాష్ట్రం నుంచి 30,000 మంది ఆడపడుచులు కనిపించకుండా పోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. మన రాష్ట్రంలో ఉన్న మాఫియా అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే నడిపించేస్తుంది. ఈ రోజు చూస్తే జే బ్రాండ్లు, అయ్యో పేర్లు నాకు కూడా తెలియదు, మీకే బాగా తెలుసు. ఆ బ్రాండ్ ఏంటో ప్రభుత్వం ఎక్కడైనా లిక్కర్ అమ్మి ఇలాగ సొంత బ్రాండ్లు పెట్టుకుని తిరుగుతుందా? మనకి మద్యం షాపుల్లో డబ్బులు డిజిటల్ పేమెంట్ తీసుకుంటున్నారా? క్యాష్ అండ్ క్యారీ. ఆ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్తుందమ్మా? కాడేపల్లి ప్యాలెస్ కి వెళ్తుంది. మళ్ళీ అనుక్షణం దోచుకుంటున్నాడు. కరెంటు బిల్లు వస్తున్నాయమ్మా, 9 సార్లు కరెంటు బిల్లు పెంచాడు. చెత్త పన్ను పెట్టాడు. ఈ చెత్త 60 నెలలు మళ్ళీ అనుక్షణం దోచుకున్నాడా? ఇప్పుడు మనం సరి అయిన బుద్ధి చెప్తాం. ఎందుకంటే మనకున్న ఒకే ఒక్క ఆయుధం ఏంటంటే ఓటు. ఆ ఓటు ఎలా వేయాలంటే దిమ్మ తిరిగిపోవాలి కదా. జగన్మోహన్ రెడ్డికి చుక్కలు కనిపించాలి. జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ చుక్కలు కనిపిస్తున్నాయి. వినబడుతుంది, మన కేకలు అక్కడ కనిపిస్తున్నాయి. ఎలక్షన్ చేయలేకపోతున్నాను ఏడుపు మొదలు పెట్టాడు. అర్థమైపోయింది. ప్రజలందరూ కూడా వాలంటీర్ వ్యవస్థ తెచ్చాడు. 5,000కి శ్రమ దోచుకున్నాడు. మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయమ్మా? జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఆయన మాత్రం జాబులు వేసుకున్నాడు. ఆయన ఇంట్లో వాళ్ళకి జాబులు ఇచ్చుకున్నాడు. ఆయన పార్టీ వాళ్ళకి కొంతమందికి పెన్షన్లు ఇచ్చుకున్నాడు. అమ్మ ఒడి అన్నాడు, బటన్ నొక్కుతున్నాను అన్నాడు. 1 సంవత్సరం కొంచెం ఇచ్చాడు, 2వ సంవత్సరం కొంచెం తీసేశాడు. మిగతా వాళ్ళకి 3వ సంవత్సరం ఇచ్చి అసలు అమ్మ ఒడి లేదు, ఏ ఒడి లేదు. మనం ఈ రోజు చూస్తే మన రాష్ట్ర పరిస్థితి చాలా అధోగతి పాలైంది. సంక్షేమము లేదు, అభివృద్ధి లేదు. 38 పథకాలు తీసేశాడు. అన్న క్యాంటీన్లు తీసేశాడు. ఫీజు రీయింబర్స్మెంట్ తీసేశాడు. ప్రతిదీ కూడా చీకట్లోకి నెట్టేశాడు. 60 నెలలు మనం కష్టపడ్డాం, అవునా కదా? మరో 60 నెలలు మనం సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ రోజు శిరీషమ్మ మాట్లాడుతూ చెప్పింది 6 సూపర్ 6 గురించి చెప్పింది. మీ అందరికీ తెలుసు, మళ్ళీ రిపీట్ చేయను. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ రోజు మన కోసం ఆలోచించారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉందమ్మా? అసలు అందులో వైఎస్ఆర్ తీసేశాడు. ఇప్పుడు జగనన్న ఆరోగ్యశ్రీ అంటే సొంత తండ్రి పేరే
చేశారు. బాబాయ్ని అందరికీ తెలుసు, బాబాయ్ని ఎవరు చంపారో, హూ కిల్డ్ బాబాయ్ అందరికీ తెలుసు. కానీ ఇంకా చర్యలు చేపట్టట్లేదు. ఎందుకంటే నా కళ్ళు అంటున్నాడు, చిన్నపిల్లాడు అంటున్నాడు. అది వదిలేస్తే మనకు ఇక్కడ ఓ పిల్ల సైకో ఉన్నాడు, ఇక్కడ బెదిరిస్తున్నాడు, భయపడుతున్నాడు. 3 రోజులు ఇంకా ఈ బెదిరింపులకి ఎవరు ఆగేది లేదు. గిరిజనేతల్ని మోసం చేశాడు, గిరిజనుల్ని మోసం చేశాడు. గిరిజనేతలకు కూడా ఒక్క ఇళ్ల పట్ట ఇచ్చాడా? నేనే రక్షణ కల్పించేస్తానంటాడు. కల్పిస్తాడా? ఈ రోజు మనం చూస్తే ఇంకా బెదిరించి, భయపెట్టి, కొట్లాడి ఏదో రకంగా మనల్ని ఇంకా మభ్య పెట్టాలని చూస్తున్నాడు. ఇందాక శిరీషమ్మ చెప్పింది, భార్యాభర్తలు తన్ని విడదీశాడు, ఆ అమ్మాయిని ఒంటరి చేశాడు, భర్త బాధకి గురయ్యాడు. మన జీవితాల్లో అలాంటివి మనం సహిస్తామా? ఇక్కడున్న అనంతోదయ భాస్కర్ మీ ఊరొస్తే ఏం చేస్తారు? తరిమి కొట్టండి. ఇలాంటి నాయకులు మనకొద్దు. నేను 2016 సంవత్సరంలో నా మీద అటెంప్ట్ మర్డర్ చేశాడు. నేను కేసు పెట్టాను, 3 నెలలు లోపల ఇచ్చాను. అప్పుడు ఏదో రకంగా బయటకు వచ్చాడు. ఇప్పుడు అలాంటి వాడు జగన్మోహన్ రెడ్డి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించాను నేను, కానీ తీయించేశాడు. రౌడీ షీట్ ఓపెన్ చేయించాను, కానీ ఈ ప్రభుత్వం వచ్చాక రౌడీ షీట్ తీసేసి ఏం చేశారమ్మా? ఎమ్మెల్సీని చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి రౌడీలు, గుండాలు కావాలి. ఆయన రాజ్యం నడపడానికి రౌడీలు కావాలి. అలాంటి వాళ్ళే తప్పితే, లేకపోతే ఫ్యాన్ తిరగదట, రెక్కలు విరిగిపోతాయట. రెక్కలు ఆల్రెడీ విరిగిపోయింది. చెప్పండి, ఫ్యాన్ కొట్టేస్తే ఫ్యాన్ గురేసుకున్నట్టు, ఇంకా ఫ్యాన్ రెక్కలు విరిగిపోయినాయి అక్కడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.